నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, మేధావులు, నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వర్క్షాప్ నిర్వహించారు. రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లులో పేర్కొన్న అంశాలు, ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని అదనపు కలెక్టర్ సీతారామారావు వివరించగా, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్త ఆర్ఓఆర్ చట్టం రాబోతోందని, ఇది వ్యవసాయ భూముల కోసమే కాకుండా నివాస స్థలాలు కూడా ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఇందులో ఆబాదీకి కూడా భూధార్ నంబర్ ఇచ్చే ప్రత్యేక అంశాలు ఉన్నాయని, అందుకే ఈ చట్టంలో ఉన్న విషయాలు ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకుని అర్థం చేసుకుంటే న్యాయం పొందేందుకు మార్గం సులువుగా ఉంటుందని, ఈ నూతన రెవెన్యూ చట్టం సవరణలు చేసేలా మేధావులు అందించిన సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, దేశంలో వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమమైన భూ రికార్డుల నిర్వహణను పరిశీలించిన నిపుణుల బృందం నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా బిల్లును రూపొందించిందని, నూతన చట్టం రూపకల్పనలో ప్రజలను విస్తృతంగా భాగస్వామ్యం చేయాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు వర్క్షాప్ నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అవన్నీ యాక్ట్లో పొందుపరిచి, యాక్ట్ వచ్చిన తర్వాత రేపు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రెగ్నెన్సీ ఇవన్నీ కాకుండా తర్వాత ఈ రెగ్యులేషన్స్ అంటే సాల్వ్ అవ్వడం ఉద్దేశంతో ఈ కన్సల్టేటివ్ వర్క్షాప్ పెట్టడం జరిగింది. సో దీంట్లో చాలా మంది అంటే నార్మల్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్ కానీ అటువంటి ఒక రెవెన్యూ వ్యవస్థ లేకపోవడం, ఒకరే ఆదాయం, ఒకరే తహసీల్దార్, ఒకరే వీడియో చేసి అప్లికేషన్స్ ఏమో రోజుకి 10 రావడం జరిగి ఆ పనులు పెండింగ్ అయిపోయి దాంట్లో క్వాలిటీ అయిపోయి తర్వాత డెలిగేషన్స్ లేకపోయి డిఫరెంట్ ఇష్యూస్ మనకి రావడం జరిగింది. సో ఒకటి రెవెన్యూ వ్యవస్థని మనము స్ట్రెంథెన్ చేయాలి. అందులో భాగంగా బిఆర్ఓ వ్యవస్థ కావచ్చు, ఆ బిఆర్ఓ కూడా క్వాలిఫైడ్ బిఆర్ఓ అంటే ఆయన అన్ని మేనేజ్ చేసుకునేటట్టు సిస్టమ్ డిజిటలైజ్ కూడా తెలుసుకునేటట్టు ఆ బిఆర్ఓ బిఆర్ఏ సిస్టమ్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి వ్యవస్థను స్ట్రెంథెన్ చేయాలి. అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తే అన్ని చూసుకుంటే కూడా